ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఒకటి అనిపిస్తోంది. శక్తి ఉన్ననాళ్ళు తిరిగింది, ఇప్పుడు మళ్ళీ అవసరాలు పెరిగాయి, నీ తోడు కావాలనుకుంటుంది. అందుకే చిన్నపిల్లల మనసు పాడు చేసింది, నూరిపోసింది, మనుషుల్ని మాయ చేసింది. దాని గారడి ఆటకి వీళ్ళని పాములు చేసింది. దాని మనసులో ఆలోచనల్ని నువ్వు కాగితాల మీద చూసావుగా. వీడు నిజం నిజం అని ఎన్ని చెప్పినా నువ్వెలా నమ్ముతావురా? తెర వెనక ఉండి ఈ నాటకమంతా జనని ఆడిస్తోంది. కేవలం వీళ్ళు పాత్రధారులు మాత్రమే. నువ్వింక మాట్లాడుకురా. నేను నీతో మాట్లాడడం లేదు, నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. ఇన్నేళ్లు మాట్లాడి చెడగొట్టింది చాలు. గుణ, అది ఉసిగొల్పింది. వీడు తల విదిలిస్తున్నాడు. చెప్పింది అప్పచెప్పడం తప్ప వీళ్ళకి తెలిసిన నిజాలేమి లేవురా. వచ్చే అబద్ధాలకి నిజం అనే ముసుగేసి నాటకాలు ఆడిస్తోంది. అర్థం చేసుకోకుండా, లేకపోతే ఆగమైపోతావురా. నీ అంత తేలిగ్గా బోల్తా పడలేము, నమ్మలేము, నట్టేట మునగనులేము. ఆపుతారా? 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 ఇంకా ఆపుతారా మీ వాదన? పంచాయతీ గొడవ, ఓ సమయం సందర్భం లేకుండా ఏంటి మీ గొడవ? నాన్న పోయాడన్న బాధలో నేనుంటే మీరేంటి ఇలా ఒకళ్ళనొకళ్ళు దెబ్బి పొడుచుకోవడాలు, తప్పులు ఎన్నుకోవడాలు? మీకు మీరు గొడవ పట్టమే కాని యువతలి వాళ్ల గురించి ఆలోచించరా? అయ్యో, నాన్న పోయాడన్న బాధ మీలో ఎవ్వరికీ లేదా? పరిస్థితులు కుదుట పడేదాకా ఆగలేరా? మీరు ఇలాగే మాట్లాడితే మాత్రం బాగోదు. కాస్త నిదానంగా ఉండనివ్వండి. నా మనసు కాస్త కుదుట పడనివ్వండి. నువ్వు రారా. అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? తను కట్ చేశాడా? నాన్నేమన్నా అన్నాడా? అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నాడా? నాన్న లేనప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. ఇన్నిసార్లు ట్రై చేస్తున్నాను, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వడం లేదేంటి? ఎక్కడికి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నదే? అన్నయ్యని నాన్నని చూసి రావడానికి. ఈ టైంలో వెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి కలవాల్సిన పనేంటి? రేపొద్దున వెళ్తుగాని ఆగు రా. ఇక నేను ఎవరి మాట విందల్చుకోలేదు, వినను కూడా. నేను వెళ్ళి తీరాలి. ఆగవే, మొండిగా మాట్లాడుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి చూడాల్సిన అవసరం, కలవాల్సిన అవసరం లేదు. లేదు, ఉంది అని చెప్పాల్సింది నువ్వు కాదు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళని. మీరెలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను వెళ్ళి తీరాలి. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. అది కాదే. ఈ కాదు అవును వాదనలు మన మధ్య చాలా సార్లు జరిగాయి. నన్ను ఎవరిలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు.
నేను వినే పరిస్థితిలో లేను. నా మనసు బాగోలేదు. నాకు అడ్డుపడి నువ్వు ఇబ్బంది పడకు. ఏంటి ఏంటి అంత అర్జెంటు? వినను వినపడదు వాదించుకొని మాట్లాడుతున్నావేంటి? వెళ్తాను వెళ్ళి తీరుతాను వాదించుకొని మొండిగా మాట్లాడతావేంటి? వాళ్ళ బాధల్లో వాళ్ళుంటారు, నీ బాధ ఎవరు వింటారు? నా టెన్షన్ నాది, నేను భరించలేకపోతున్నాను. ఎందుకే ఎందుకే అంత టెన్షన్? ఇప్పుడేమైందని? వాడు ఏ పనిలో ఉన్నాడో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నీకు తెలియదు కదా. తర్వాత వాడే మాట్లాడతాడు. మాట్లాడేవాడైతే ఈ పాటికి ఎప్పుడో మాట్లాడేవాడు. అన్నయ్యకి ఎన్నోసార్లు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పైగా ఇందాక మాట్లాడేటప్పుడు ఫోన్ సడన్ గా కట్ అయింది. నానేమైనా అన్నాడో, ఫోన్ అన్నయ్య దగ్గర నుంచి లాగేసుకున్నాడో అన్న టెన్షన్ గా ఉంది. అయితే ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వు ఒక్కదాని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. ఏం కాలేదుగా? ఏం కాలేదు, ఏం కాలేదు. కాసేపు కూర్చో. నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. ఈ కంగారులో నా వెంట రావడం అంత మంచిది కాదు. నేను వెళ్తాను, నువ్వు ఉండు. నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావే? తెలియని ఊరా, తెలియని చోట, తెలియని మనుషులా? వెళ్ళి రావడమేం కష్టమేం కాదు. నేను వెళ్తాను. నువ్వు నా కోసమేం కంగారు పడుకు. రాత్రి కదే. రాత్రైతే నాకేం భయం లేదుగా. నువ్వు ధైర్యంగా ఉండు చాలు. తరుణ్, ఇట్రా. ఏరా, ఇందాక నువ్వన్నావే ఆ రోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే గొంతు మార్చి మా అక్కే మిమిక్రీ చేసింది, నేను రావటం కుదరదని చెప్పిందని అన్నావు కదా. ఆ మాట నీకు సిల్లీగా అనిపించట్లేదురా? సిల్లీనా? ఎంత సింపుల్గా అనేసావు నాన్న. నమ్మకం లేనప్పుడు అవతలి వాళ్ళ మాటలు అలాగే అనిపిస్తాయి. నిజాలు అబద్ధాలుగా, నమ్మకాలు మోసాలుగా తోస్తాయి. దాంట్లో సిల్లీ ఉంది నాన్న. నేను చెప్పింది నిజం. 100% నిజం. అంత బలంగా చెప్పడానికి అవి ఎవరో చెప్పిన మాటలు కాదు నాన్న. మీ నాన్న నాతో స్వయంగా చెప్పిన మాటలు. డిస్క్లైమర్ అని రాస్తారే, అలా కల్పితాలు కాదు, ఊహలు కాదు, క్రియేట్ చేసినవి కాదు. కన్ఫర్మ్ గా నిజం నిజం నిజం. నిజమా? అదే నిజమైతే ఆ వాయిస్ విన్నవాళ్ళు ఆవిడే అని ఎందుకు కన్ఫర్మ్ చేస్తారు? పైగా ఆ కన్ఫర్మ్ చేసిన వాడు వేరెవరో కాదురా, మనవాడే. పోనీ అదొదిలే, మా నాన్న నీతో చెప్పాడు అంటున్నావు. తనే సాక్ష్యమైతే నీతో చెప్పిన నాన్న నాతో ఎందుకు చెప్పలేదురా? బాగానే ట్రైనింగ్ అయ్యొచ్చు, గొప్పగా పర్ఫామ్ చేస్తున్నావు. ముందు వాడితో ఫ్రెండ్షిప్ అన్నావు, ఆ తర్వాత వరుస కలిపా. ఎమోషనల్ ప్లే, రిలేషన్షిప్ డ్రామా అల్లి వాణ్ణి మౌల్డ్ చేసుకొని చెల్లిగా చేరావు. నాకు దగ్గర అవ్వడానికి రూట్ క్లియర్ చేసుకున్నావు. వరసలు కలిపి పిలుపులు సొంతం చేసుకున్నావు. అప్పటి నమ్మకం, నాకు కూతురు లేని లోటు వీడు తీర్చాడని సంబరపడ్డాను. ఆ సంతోషంలోనే నీ పిలుపుకి పర్మిషన్ ఇచ్చాను. తరుణ్తో సమానంగా బిడ్డలాగా చూశాను. కూతురనుకుని ఎమోషన్, రిలేషన్షిప్ మెయింటైన్ చేశా.
కానీ మీ మోసం తెలిసాక, మీ మనసుల్లో ఉన్న ప్లాన్ అర్థమయ్యాక, నీ నేపథ్యంలోని స్వార్థం బయటపడ్డాక, ఆ పిలుపులు వరసలు అన్నీ రద్దు చేస్తున్నా, నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. అలా అనకు నాన్న, మాకే స్వార్థం లేదు. నాటకాలు, నటనలు, డ్రామాలు ఏం లేవు నాన్న. అన్నయ్య నిజం, మీరు నా తండ్రి అన్నది నిజం. నేను నీ కూతురిని నాన్న, నిజంగా నీ కూతురునే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు నా తండ్రివి నాన్న. అబద్ధం, 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 పచ్చి అబద్ధం. మీ అబద్ధాలకి దేవుణ్ణి సాక్ష్యం చెయ్యొద్దు, దేవుడి మీద ప్రమాణాలు చెయ్యొద్దు. ఏ సరసానికి నువ్వు కూతురి వరుస అవుతావో మీ అమ్మని అడుగు, మీ అమ్మని అడుగు, మీ అమ్మని అడుగు, మీ అమ్మని అడుగు. నువ్వు ఏ భర్తకి బిడ్డ అవుతావో మీ అమ్మని అడుగు. అసలు నీకు మీ నాన్నెవరో తెలుసా? మీ అమ్మ నీతో ఎప్పుడైనా నీకు చెప్పిందా? నేనే మీ నాన్న అని నీకు చూపించిందా? వెళ్ళు, వెళ్ళి ఆవిని నిలది, నిజం తెలుసుకో. నీ ప్రేమలు పిలుపులు అక్కడ పంచుకో. బంధం ఉన్న వాళ్ళతో బాధలు పంచుకో. అంతేకాని ఏమీ కాని మా దగ్గర నువ్వు కన్నీళ్లు పెట్టుకొని ప్రయోజనం లేదు. వెళ్ళు, 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 వెళ్ళు. తప్పు నాన్న, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నిందలు నమ్మి నిజాలని అబద్ధాలుగా భావిస్తున్నావు. ఏంటే నిజాలు, ఏంటే అబండాలు, ఏంటే నిందలు? నా తమ్ముడు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. నువ్వు ఎవరి సరసాల వారసురాలివో మీ అమ్మని అడుగు, లేకపోతే వాళ్ళ అమ్మ, అదే మీ అమ్మమ్మని అడుగు. కరెక్ట్ ఆన్సర్ అక్కడ వస్తుంది. ఎప్పుడో కాదనుకొని వెళ్ళిపోతే నా తమ్ముడు నీకు నాన్న ఎలా అవుతాడే? వాడు అడిగినట్టుగానే అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? మీ అమ్మ చెప్పిందా, చూపించిందా? నువ్వు ఎవరి రక్తం పంచుకు పుట్టావో మీ అమ్మ చెప్తుంది. వెళ్ళు. ఆ అమ్మ వదిలిన బాణంలా కనిపించిన వాళ్ళందర్నీ, పరిచయమైన వాళ్ళందర్నీ నా అన్న అని, అన్న అని పిలవకు. అది మీ అమ్మకే చెడ్డ పేరు తెస్తుంది, మీ కుటుంబానికే నష్టం కలిగిస్తుంది. దాని కడుపున నువ్వు పుట్టావు కాబట్టి అది నీకు తల్లయింది. లేకపోతే అది కులత, 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 కులత. హే, మాట జారేవంటే మర్యాద దారేవంటే మర్యాద దారేవంటే మర్యాద దారేవంటే మర్యాద దారేవంటే మర్యాద దారేవంటే. మా అమ్మని తప్పుగా ఒక్క మాట అనే అర్హత నీకు లేదు. మా అమ్మ గుణగణాలు విమర్శించే స్థాయి నీకు లేదు. ఇప్పుడు ఈ క్షణం మా అమ్మ నేర్పిన సంస్కారం అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి నీకు చెంప చెల్లుమనేది. సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? ఆ పుణ్యాత్మురాల మీద నిందలేసి పాపం మూట కట్టుకుంటే నరకానికి పోతావు, జాగ్రత్త. మాట మీరడం, జారడం నీకే కాదు నాకు వచ్చు.
నీకు నేను ఎన్ని పేర్లు పెట్టైనా పిలవచ్చు. నీ అంత హీనంగా నీచంగా దిగజారేదాన్ని కాదు. కాస్త మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఏంటే ఏంటే నన్నే అంతంత మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? ఏం చూసుకోనంత రెచ్చిపోతున్నావే? నీ నీచాన్ని మర్చిపోయి నన్ను నీచమంటావా? అందుకేనే ఉన్న మాటంటే ఉలికెక్కువ, నీచాన్ని నీచమంటే పౌరుషం ఎక్కువ అని ఊరికే అనలేదు. అయినా సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. మాట మార్చి రూటు మార్చి ఏ మార్చాలని చూడకు. చెప్పవే. మీ అమ్మ నీ తండ్రి నా తమ్ముడే అని చెప్పిందా? చెప్పిందా? చెప్పవే. వీడి ఫోటో చూపించిందా? పేరెత్తిందా? నా తమ్ముడే నీ తండ్రి అని తనకి తానుగా చెప్పిందా? అత్త ఆపుతావా? కాస్త ఆపుతావా? నువ్వు తప్పుగా మాట్లాడి అవతల వాళ్ళని తప్పు అని వేలెత్తి చూపించుకో. రేయ్, నన్ను ఆపడం కాదురా, నన్ను తప్పు పట్టడం కాదురా. ఇప్పటిదాకా ఇది నోటికొచ్చినట్టు మాట్లాడితే దాన్ని వద్దని చెప్పడం మానేసి నా మీద రంకెలేస్తావేంట్రా? చెప్పమన్రా. మీ నాన్న అడిగిన ప్రశ్నకి నేను అడిగిన ప్రశ్నకి సూటిగా దాన్ని సమాధానం చెప్పమను. గడప దాటే నాటికి మా అమ్మ గర్భవతి అంటే అర్థం ఏంటి? ప్రత్యేకంగా నీకు చెప్పాలా? నీ తమ్ముడికి చెప్పాలా? అవన్నీ కట్టుకథలు. కాదనుకుని వెళ్ళటానికి కారణాలు ఏవైనా, విభేదాలు ఎన్నొచ్చినా, విడిపోయినా కడుపు పండగానే కట్టుకున్న వాడికి చెప్పుకుంటుందే ఏ ఆడదైనా. అలా చెప్పలేదంటే తప్పు చేసిందనే కదా. కాలం గడిచాకే నెల తప్పిందనే కదా అర్థం. అత్త వద్దు. ఇంకంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. నువ్వవునన్నా కాదన్నా తను నా కన్న తల్లి. తప్పుగా మాట్లాడుకో. ఏ తల్లి తన బిడ్డల తండ్రి గురించి అబద్ధం చెప్పదు. కుసంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. సంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. సంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. సంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు. ఒక్కసారి కలిసే ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తారు. నాకు ఎసరు పెట్టేస్తారు. నా కోసం, నా తమ్ముడు నా నుంచి దూరం కాకుండా ఉండటం కోసం నిన్ను దూరం పెట్టించటానికి ఇంకా ఈ తలుపులు తెరవన్రా. తెరుచుకొని నువ్వు రాలేవురా. మధుని ఎలాగైనా కలవాలి. అది ఒంటరిగా ఇంటికి వెళ్ళలేదు. ఎవరు ఎవరు బయట? డాడీ, డాడీ ఎందుకు పెట్టావు? డాడీ తలుపు తెరువు. డాడీ తెరువు. డాడీ, డాడీ, డాడీ. నా అంచనా కరెక్ట్. వీడు ఖచ్చితంగా వాళ్ళ నాన్ననే తప్పు పడతాడు. పట్టని వీడు తండ్రిని ఎంత తప్పు అనుకుంటే నాకు అంత ఒప్పు అవుతుంది, కలిసొస్తుంది. ఎందుకు డాడీ ఇంత దుర్మార్గంగా మారిపోయావు? నన్ను గదిలో పెట్టి తలుపులు మూసి గడివేయడం డాడీ? ఎందుకు డాడీ ఇంత కక్ష సాధిస్తున్నావు? తలుపు తెరువు డాడీ, తెరువు డాడీ. నేను నీ కన్న కొడుకుని డాడీ. నేను నీ కన్న పిల్లలం. అది ఇంటి ఆడపడుచు, నా తోబుట్టువు. మేము అన్నా చెల్లెళ్ళం. మమ్మల్ని కలవకుండా చేస్తే పాపం తగులుతుంది డాడీ. ప్లీజ్ డాడీ, తలుపు తెరువు డాడీ. తప్పు చేస్తున్నావు డాడీ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.
నువ్వు ఎవరినో అసహించుకోవడం కాదు, నేను నిన్ను అసహించుకునేలా ప్రవర్తిస్తున్నావు. అత్తను నమ్మి అమ్మని తప్పుపడుతున్నావు. నిజం తెలిసిన రోజున నువ్వు పశ్చాత్తాపడ్డా నిన్ను క్షమించండి డాడీ. నీ మీద జాలి చూపించే పరిస్థితి నువ్వు పోగొట్టుకుంటావు డాడీ. మా సహనం చచ్చేదాకా నువ్వు ఇలా ప్రవర్తించకు డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, తలుపు తెరువు డాడీ, తెరువు డాడీ. ఏమ్మా, ఆకలిస్తుందా? అన్నం తింటావా? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? పిల్లలు తిన్నారా? లేదు, వండినవన్నీ వండినట్టుగానే ఉన్నాయి. ఎవరు ముద్ద ముట్టలేదు. నాకే అంత ఆకలి మండిపోతుందని అడుగుతున్నావా? బాధ కడుపు నింపేసింది. పొద్దు దిగే అవకాశం లేదు. మధు పడుకుందా? అది ఇందాక ఏడ్చి ఏడ్చి దాని గదికి వెళ్ళిందే. నిద్రపోతుందేమో. అది నా మీద అరిచి తిట్టి ఏడ్చింది కదా, నన్ను ఏడిపించింది కదా, అలసిపోయిందేమో. నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదేమో. అలక తీరిందో లేదో ఒకసారి నేనే వెళ్ళి పలకరిస్తాను. ఇప్పుడు గదిలోకి తొంగి చూస్తే నా కొంప మునుగుతుంది. అదేమో వద్దన్న వినలేదు, అడ్డంగా వాదించింది. అన్నా నాన్న అంటూ వెళ్ళింది. ఇప్పుడు ఇది అదేదని అడిగితే ఏం చెప్పాలి? భగవంతుడా.
దీనికేదో నా మీద డౌట్ వచ్చింది. ఎంతైనా తెలివైంది కదా, నా మొహం చూసి కనిపెట్టేసి ఉంటుంది. ఈ భయం ఒకటి నా మొహంలో దాగి చావదు. నేనంత బింకంగా ఉన్నా సరే బయట పడేస్తుంది. చూడు, సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఏం చెప్పమంటావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బిత్తర చూపులు చూస్తున్నావు? అసలు ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు వణుకుతున్నాయి ఈ చేతులు? ఎందుకు బెదురుతున్నాయి ఆ చూపులు? ఎందుకు నుదుటిని ఇలా చెమటలు పడుతున్నాయి? చెప్పమ్మా, ఏమైందో చెప్పు. చెప్పేదేం లేదు, దాచింది అంతకంటే లేదు. ఏం లేకపోతే ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? ఎందుకు నీ మొహంలో ఆ భయం కనిపిస్తుంది? ఎందుకు మాట తడబడుతుంది? అక్షరాలు ఎందుకు దొర్లుతున్నాయి? ఇంకా ఎవరు చెప్పినా వినడు. వాడి మనసు మారదు. వాళ్ళని ఈ జన్మకి తన పిల్లలని ఒప్పుకోడు. ఎందుకంటే అది చెడిందని వాడు నమ్మేశాడు. అక్క, వీడు విన్నాడా ఏంటి కొంప తీసి? ఏంటక్క అలా ఉన్నారేంటి మీరిద్దరూ? ఏమైంది? ఒంట్లో బాలేదా? అబే అదేం లేదురా తమ్ముడు. అవును, నువ్వెప్పుడొచ్చావు? పైగా ఈ వేళప్పుడు ఇలా వచ్చావేంటి తమ్ముడు? నిద్ర రావడం లేదా? అర్జెంటుగా నాతో ఏదైనా చెప్పాలా? నీ మనసు మనసులో లేక నాతో మనసు పంచుకోవాలనే మాటలేమైనా చెప్పాలని వచ్చావా? అదేం లేదక్క, బయట ఉరుములు మెరుపులు, కుండపోత వర్షం. అవును, అయితే మనం ఆ మధుని బయటికి పంపేశాం కదా. అవును, నేనే పంపాను కదా, నువ్వు చూసావు కదా. ఆ పిల్లకి కాస్త ఆవేశం ఎక్కువ. నేనన్న మాటలకి, నువ్వు చేసిన పనికి ఆ పిల్ల హర్ట్ అయ్యి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తనకేం జరిగినా మన మెడకే చుట్టుకుంటుంది. నువ్వే కావాలని ఇదంతా చేశావనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు కావాలని నిన్ను ఇందులో ఇరికిస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఎందుకైనా మంచిది ఆ పిల్ల ఇంటికి చేరిందో లేదో కనుక్కో అక్క. ఆడపిల్ల, పైగా రాత్రిపూట. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. తను తొందరపడ్డా, కాలం కాటేసినా మనం బ్లేమ్ అవుతాం. అదంతా తెలివి తక్కువ పనులేం చేయదురా, చాలా మొండి ఘటంలా ఉంది. లేదక్క, పసిపిల్ల మనసు హర్ట్ అయితే ఎలాంటి దానికైనా తెగబడొచ్చు. పైగా నన్ను కొన్నాళ్ళు డాడీ డాడీ అని పిలిచి నా ప్రేమను పంచుకుంది కదా. ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు. తను అలా పిలిచినప్పుడు నేను కూతురిగానే ఫీల్ అయ్యానక్క.
తెలియని ప్రేమేదో నన్ను నా ఆత్మసాక్షిని ప్రశ్నిస్తుంది. తెలియని బంధమేదో ఉందని మనసు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతుంది. నీకు అంతు చిక్కని బంధమేమో కానీ అందరికీ అర్థమైన బంధమే. అది నీ కూతుర్రా, నీ రక్త సంబంధమే. అందుకే నీ మనసు అలా దానివైపు లాగుతూ ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ పిలుస్తావా? అదేం కాదు, మా అన్నకు పాపం తగలకుండా తను సేఫ్గా ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకో. తను నీ కోపాన్ని అర్థం చేసుకోకుండా ఈగోతో ఆవేశంతో వెళ్ళిపోయింది. ఇక్కడే పడుంటే కాలవన్నా కనికరించేది. పోనీ వెళ్ళింది అలాగే ఉందా? ఎవరికో ప్రేమ పంచింది, 2 పిల్లలకి తల్లయింది. నువ్వు జాలితో చేరదిద్దామనుకున్నా అవకాశం లేకుండా దాని బతుకు అదే నాశనం చేసుకుందిరా. దాని స్వార్థానికి పిల్లల బతుకుని కూడా. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలే చిరాగ్గా ఉంది. ముందు ఆ మధు విషయం కనుక్కో. సర్లేరా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వేం ఆలోచించకు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ప్రశాంతంగా నిద్రపోరా, మనసు కుదుట పడుతుంది. వెళ్ళి పడుకో, వెళ్ళు. అయ్యో, ఉఫ్. వీడు అక్క అని పిలవగానే క్షణం గుండె ఆగినంత పనైంది. విన్నాడేమో అని ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. కాని వాడు వినలేదు. దేవుడు నా పక్షానున్నాడు, ఎలా వినేలా చేస్తాడు? చూసావా సౌమ్య, నా తమ్ముడు ఎంత మంచి మనసున్న మనిషో. తన పిల్లలు కాదని తెలిసినా అయ్యో పాపం ఆడపిల్ల, అర్ధరాత్రి వర్షం, ఉరుములు, మెరుపులు అని దాని గురించి ఆరా తీయమంటున్నాడు. నీ తమ్ముడి మంచితనం గురించి నాకు తెలుసు, కానీ అసలు గుణ నిన్నెందుకు ఫోన్ చేయమన్నాడు? ఆ మాట ఏదో తరుణ్తో చెప్పొచ్చు కదా. వీడికి మధు మీద పాజిటివ్ కార్నర్ ఉన్న విషయం ఏమాత్రం తరుణ్కి తెలియకూడదన్న విషయం మనసులో ఉంది. అందుకే నా ముందు ఫోన్ చెయ్యక్క అనలేదు. చేస్తాలేరా అనగానే సైలెంట్గా వెళ్ళిపోయాడు. చూసావుగా. మరిప్పుడు చేస్తావా? చచ్చినా చెయ్యను. అది ఎలా చేస్తే నాకేంటి? మళ్ళీ గుణ అడిగితే? చేశానని చెప్తా, చేరిందని చెప్తా. మరి తర్వాత ఏమైనా జరిగితే? వాళ్ళు సాధించాలని చూసేవాళ్లే కానీ చచ్చేవాళ్లు కాదు. చచ్చేదే అయితే ఆ జనని ఎప్పుడో చచ్చేది. లేదు, చస్తుందా? చస్తే చావని, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు, నాకేంటి? వాళ్ళకి భయపడే రకాన్ని కాదు నేను. పాపం గుణ తన మనసు మధు వైపు లాగుతుంది ఎందుకో అన్నాడు. తన కన్న కూతురే అని తనకి తెలియదు కదా. వాడికి తెలియకపోయినా కూతురే కదా, రక్త సంబంధం, పీగు బంధం, అలాగే లాగుతూ ఉంటుందిలే. అదే రక్త సంబంధం, ఆ పేగు బంధమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తే? నేనున్నాను కదా, నేను ఊరుకుంటానా? నా క్యారెక్టర్ నన్ను ఊరుకొనిస్తుందా? వాళ్ళని కలవనిస్తుందా? వీడు కలుసుందావురా అనే స్థాయికి వచ్చినా కుదరదు పో అనటానికి నేనున్నానుగా. అంత తేలిగ్గా వాళ్ళు కలిసిపోయి సుఖ సంతోషాలు పంచుకుంటుంటే చూస్తూ ఉండటానికి నేనేమన్నా ఆసక్తురాలినా? శక్తిని. సౌవడుందే గుంపులోనా ప్రాణముందే మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే కిరి బిక్కిరి చేసే బాధ చుట్టూ ముట్టిందే
నీ కోసం ఎదురు చూసిన నాళ్ళు కూడా పట్టలేదు కదా నాన్న నీతో సంతోషంగా గడపడానికి. మొదట అన్నయ్య మిమ్మల్ని నాన్న అని పరిచయం చేసినప్పుడు ఏదో మీకు నాకు మధ్య అనుబంధం ఉందని ఫీల్ అయ్యాను. నాన్న లేని లోటు కొంత తీరిందని సంతృప్తి పడ్డాను. కానీ ఆ తర్వాత మీరే మా నాన్న అని తెలిసి ఎంత పొంగిపోయానో చెప్పలేను. ఇప్పుడు ఆ ఆనందాన్నంతా కన్నీళ్లు తుడిచేస్తున్నాయి. నేనేం చేయను నాన్న, నువ్వు నాకు కావాలి నాన్న. అయ్యా వాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు. దయ చూపించు తండ్రి. ఈ కుటుంబం ఎలాగైనా ఒక్కటయ్యేలా చూడు తండ్రి. కావాలంటే నా పంచ ప్రాణాలు తీసుకో. ఐదుగురిని ఒక్కటి చేయి తండ్రి. ఏమైంది? అమ్మ కాస్త పట్టుకో, అక్కడ పడుకోపోదా రాజన చూసి పదండి. అమ్మా వెళ్ళి టవల్ తీసుకురా. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ, ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసే మధు, నీకు మధు, మధు. ఉషా, నీ కన్ను అది చూడదు ఈ కంటి తడియా కాళ్ళు చేతులు చలువలు కమ్ముతున్నాయే. చిన్న మధు అని కాళ్ళు ఆ చేతులు రుద్దండిరా. పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న మధు ఇటు చూడు, శ్వాసతో నన్ను చూడు ఒకసారి. మధు, 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 ఒక్కసారి ఇటు చూడవే. మధు, 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 మధు. అసలు ఏమైంది? ఎందుకు ఇలా అయ్యింది? వాటిలో తడిసి ముద్దైపోయింది. అసలు ఈ కలవరింతలేంటి? అక్కడ ఏం జరిగిందో ఏమో. మేము దీన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఒక చోట మధు అలాంటి పరిస్థితుల్లో కనిపించిందమ్మా. అక్కడ ఏం జరిగిందో నాకు మాత్రం ఏం తెలుసు. ఇది నాన్న అంటూ వెళ్ళింది. ఆ నరరూప రాక్షసు ఉంది కదా, అది బయటకు గెంటేసిందేమో. పాపం ఇది గుండె పగిలి ఏడుస్తూ వెనక్కి తిరిగి వచ్చినట్టుంది. చూడు, చూడవే ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఇప్పుడు దాని కలవరింతలకి కారణం ఎవరే? చెప్పవే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా పిల్లల కోరికలు తీర్చాలనుకుంటున్నావు? అమ్మా, నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో నేను ఇప్పుడు లేను. ప్లీజ్ నన్ను ఇప్పుడు కాసేపు వదిలే. తర్వాత నీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు నలిగిపోయి ఉన్నానమ్మా. నా మనసులో లేదు. పిల్లల మీద ప్రాణం లాగుతుంది. దీని పరిస్థితి చూస్తున్నావు కదా. ఇప్పుడైనా నువ్వు అడగాల్సిందే.
భయంతో చచ్చిపోతున్నానమ్మా. కాస్త నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. మధు, మధు ఇక్కడ చూడు. అమ్మా మధు, చూడమ్మా. మధు, హలో అంకుల్, అక్క ఇంటికి వచ్చేసింది. మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ చిన్న, మంచి మాట చెప్పావు. నా మనసు కుదుట పడేలా చేసావు. మధు ఎలా ఉంది? తన పరిస్థితి ఏం బాగాలేదు అంకుల్. ఏమైంది చిన్న? అక్కడ ఏమైందో తెలియదు కానీ అంకుల్, దాన్ని వెతుకుతూ మేం బయలుదేరాం ఒక చోట. అలా స్పృహలేని స్థితిలో చూసాం. మదిని ఇంటికి తీసుకుని వచ్చాం. ఒళ్ళంతా చెలవలు కమ్మాయి. నేను, అమ్మ, అమ్మమ్మ అరికాలు అరిచేతులు బాగా మర్దన చేశాం. ఇప్పుడే కాస్త తేరుకుంది కానీ స్పృహలోకి రాలేదు. నాన్న నాన్న అని కలవరిస్తుంది అంకుల్. ఓ మై గాడ్, అలాగా? సరే, మీరు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. కలవరిస్తుంది అన్నావు కాబట్టి ప్రమాదం ఏం లేదు. వీలు చూసుకొని నేను వస్తాను. కళ్ళు తెరవగానే వేడిగా కాఫీ, టీ, పాలు ఏవైనా తాగించండి. వరి అవ్వకండి, సరేనా? సరే అంకుల్. అక్క, ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను ఈసారి నిన్ను అమ్మని ఒకేసారి చూశాను. బర్త్డే రోజు కళ్ళు తెరవగానే అమ్మా నాన్న ఎదురుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. అమ్మని పట్టుకొని ఉన్నావు కదా, అమ్మని అంటి పెట్టుకుని నా పక్కన కూర్చున్నావు కదా. వదిలేయాల్సిన పనేం లేదు డాడీ. పట్టుకో, నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో నువ్వు రారా. ఎమోషనల్ రిలేషన్స్ కి నువ్వు ఈల్డ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇంకా వాళ్ళతో వరసలు, పిలుపులు రిలేషన్స్ మెయింటైన్ చేస్తే నేను సహించను. పరమేశ్వర చూడరా ఎటు చూడరా, ఈశ్వర పరమేశ్వర నానా నానా నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకెక్కడిది? కన్న తండ్రి నాన్న అని పిలవలేని పరిస్థితి. ఆ పిలుపు పిలవద్దని శాసించే తండ్రి. ఏంటయ్యా, ఏంటిదంతా? కన్న కూతుర్ని కనికరం లేకుండా నాన్న అంటూ ఇంటికొస్తే గడపవతులకి నెట్టిస్తావా? ఏం భగవంతుడు అయ్యా నువ్వు? చిన్నేళ్ళు పెద్దవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు, ఇప్పుడు పిల్లలతో ఆట మొదలు పెట్టావా? విరూపాక్షుడు, విఠలాక్షుడు అని అంటారే, ఇదంతా నీకు కనిపించడం లేదా? కనికరం లేని కఠినాత్ముడువైన నిన్ను కరుణామయుడని ఎలా అంటారయ్యా? పిల్లలు చేసిన పాపమేంటి? ఎందుకు వాళ్ళ బతుకులతో ఈ ఆట? కన్ఫర్మ్గా నువ్వు నాకు మాటిస్తావుగా? విషయం తెలియకుండా కన్ఫర్మ్ చేయను. అలా అని ముందుగా నీకు ప్రామిస్ చేసి మాటివ్వలేను. ఇచ్చి తప్పుకోవడం నాకు అలవాట్లేదు. అయితే విను నాన్న, నాకు అమ్మ ప్రేమ కావాలి. అమ్మ
అమ్మతో నేను మిస్ అయిన ఆ మధుర క్షణాలన్నీ నా సొంతం కావాలి. నేను కోల్పోయిన ఆపేక్షలు, ఆప్యాయతలు, ప్రేమలు కొడుకుగా అమ్మ నుంచి నా సొంతం కావాలి. నీకు అమ్మ ప్రేమ కావాలి, అమ్మ కావాలి, అంతేనా? ఎస్, అంతే. నువ్వు నాకు మాటిస్తే చాలు. ఓకేరా, నీకు అమ్మ కావాలి కదా, అమ్మ ప్రేమ సొంతం కావాలి కదా, మిస్ అయిన ప్రేమలు, ఆపేక్షలు అన్నీ నీకు దక్కాలి కదా. ఇస్తాన్రా, అమ్మనిస్తాను, ప్రేమనందిస్తాను, ఆప్యాయతల్ని సొంతం చేస్తాను, ఆ పిలుపునిస్తాను. తల్లి బాధ్యతలు తీసుకునే అమ్మని నీకు దగ్గర చేస్తాను. ఇదిగోరా నువ్వడిగిన అమ్మ. ఈ క్షణం నుంచి తను నువ్వు కొడుకుగా కోరుకునేవన్నీ తీరుస్తుంది. అమ్మ బాధ్యతలు తీసుకుంటుంది, నీకు అమ్మ అవుతుంది, అమ్మ లేని లోటు తీరుస్తుంది, అమ్మలా ఆదరిస్తుంది, ప్రేమ పంచుతుంది, కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది. నానా, నాకు నా కన్న తల్లి ఉంది. ఆ తల్లే నాకు కావాలి. జననియే నాకు అమ్మగా కావాలి. జననియే నాకు అమ్మగా కావాలి. జననియే నాకు అమ్మగా కావాలి. జననియే నాకు అమ్మగా కావాలి. నేను కోరుకునే ప్రేమ పొందాలనుకుంటున్నది తన దగ్గర నుంచి. నువ్వు భార్య స్థానాన్ని ఎవ్వరికివ్వడానికైనా సిద్ధపడచ్చు, కానీ నేను అమ్మ స్థానంలో వేరెవ్వరిని ఊహించుకోలేను. పేగుబంధంతో తీసుకునే బాధ్యతలు వేరు, కొత్తగా ముడిపడ్డ వాళ్ళ బాధ్యతలు వేరుగా ఉంటాయి. అవి కన్నతల్లంత ప్రేమలు పంచుతాయనే నమ్మకం నాకు లేదు నాన్న. నువ్వు ఎవరినైనా భారీగా దగ్గరికి తీసుకోగలవేమో, కానీ నేను అమ్మ అనుకుని దగ్గర అవ్వలేను. ఈ జన్మకు జననియే నా అమ్మ. Shut up! Shut up! Shut up! Shut up! కోరికలే ఉంటే నిన్ను అడిగేవాణ్ణి కాదు. నీ పర్మిషన్తో నాకు పనిలేదు. నువ్వు అమ్మ కావాలన్నావు కాబట్టి నీ కోరిక తీర్చడం కోసం నాన్నగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయానికి నేను అంగీకరించలేను నాన్న. నా తల్లి నా కళ్ళెదుటే ఉన్నప్పుడు మరెవరినో తల్లిగా నేనెందుకు అనుకుంటాను? చూడు తరుణ్, మళ్ళీ మళ్ళీ తల్లి తల్లి అని ఆవిడ గారి పేరెత్తితే నేను సహించను. కన్నంత మాత్రాన తల్లులైపోర్రా. నువ్వు ఆశించే ప్రేమ తను పంచగలిగేదే అయితే అసలు వదిలి వెళ్ళేదే కాదు. ఆవిడ గారు నీకు మాత్రమే అన్యాయం చేసి వెళ్ళలేదురా, మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేసి వెళ్ళింది. ఆ కనికరం లేని మనిషి తలపు నీడ నీ మీద పడకూడదని ఇన్నేళ్లు అన్ని నేనై కంటికి రెప్పలా నిన్ను పెంచాన్రా. కన్న తల్లి అని గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నావే, ఆవిడ ప్రేమలు పంచేది కాదు. నా తండ్రి ప్రాణాలు తీసిన హంతకురాలు. బంధాలను హేళన చేస్తూ తన సుఖాలకు సంతోషాలకు ఇంపార్టెన్స్నిచ్చి ఇల్లొదిలి వెళ్ళి ఎవరి చెయ్యో అందుకొని పరాయి పంచన చేరిన మనిషి. మనిషి కాదురా, కసాయి.
తన పేరే కాదు, తన వాళ్ళు అనుకున్న వాళ్ళ పేరు కూడా ఈ ఇంట్లో ప్రస్తావించడాన్ని నేను సహించను. ఇన్నేళ్లు నేను పంచిన ప్రేమ కన్నా ఈ మధ్య కలిసిన ఆవిడ మీద అంత ప్రేమ పొంగుకొస్తుందా నీకు? మాటలు నేర్చిన వాళ్ళు, వంచన నేర్చిన మనిషి, అనుభవం లేనివాడివి. అమాయకంగా నమ్మి నీ జీవితం పాడు చేసుకోకు. తెగింపు వాళ్లకు కొత్త కాదురా, కానీ భరించడం మాత్రం నాకు కష్టం. ఆ మనిషిని అమ్మగా నీ ఆలోచనలోకి కూడా రానివ్వకు. నాన్నకి దూరం అవుతావేమో కానీ ఆవిడగారు నిస్వార్థంగా నిన్ను దగ్గరికి తీసుకోదు. నీ వాదనంతా నువ్వు నిజమని నమ్మినా అది అబద్ధం నాన్న. నువ్వు అబద్ధాలను నమ్మి వినడానికి అలవాటు పడిపోయి వాస్తవాలని గ్రహించలేకపోతున్నావు. నాకు తెలిసిన పాటి నిజం కూడా నీకు తెలీదు నాన్న. ఏంట్రా నిజం? నువ్వు నిజం అనుకునేవి పచ్చి అబద్ధాలు. నువ్వు నాతో మాట్లాడేవి ఎవరో చెప్పిన మాటలు. నువ్వు చూసే ప్రేమ నిజం కాదు. వాళ్ళ మాటల్లో వంచన, మోసం ఉందిరా. అణువణువున స్వార్థం, హత్య చేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం, ద్రోహం, దుర్మార్గం. ఆస్తుల మీద ఆశే కాని మనుషుల మీద ప్రేమ లేదురా. నానా, నువ్వు ఎవరి ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రేయ్ తరుణ్, ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? అత్త, ఇవి మేము తండ్రి కొడుకులు మాట్లాడుకునే మాటలు. నువ్వు మధ్యలో దూరకు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలు చాలు. చేసిన సేవలకి ధన్యవాదాలు. మా ఫ్యామిలీకి చేసిన సేవ మర్చిపోలేనిది. నీ త్యాగం వృధా పోదులే అత్త. తరుణ్, ఓ సారీ. మీ అక్కయ్య గారు కదా, నిన్ను నన్ను అమ్మలా పెంచారు కదా. ఒంటి మీద ఈగ వాలనివ్వను, ఎవరితో మాట పడనివ్వను అన్నారు కదా. మర్చిపోయాను, సారీ. నీకు తోడబుట్టిన అక్క మీద అంత అభిమానం ఉండొచ్చు, కానీ నాకు నా కన్న తల్లి మీద ప్రేమ ఉండకూడదు. నువ్వు నా తల్లిని అనరాని మాటలు అంటుంటే మౌనంగా వినాలి. నువ్వు చెప్పింది మాత్రమే నేను వినాలి, కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు నమ్మవు. నీకు నిజాలు మీ అక్క ఒకటి మాత్రమే చెప్తుంది. సారీ నాన్న, సారీ. ఈ సారీలు, సెటైర్లు పక్కన పెట్టు. ముందు నువ్వు నాకు మాటిస్తావా లేదా? అంత తేలిగ్గా ఇవ్వగలిగే మాట కాదు నాన్న. నా నమ్మకానికి నేనే ద్రోహం చేసుకోలేను. నువ్వు నీ నమ్మకంలో ఇన్నేళ్లు ఉన్నావు. నన్ను నిజంలో కొన్నాళ్ళైనా ఉండనివ్వు. నీకు నాకు తెలిసిన వాస్తవాలు చాలా తెలియాలి నాన్న. టైం పడుతుంది.